దావీదుకి సొలొమోనుకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దావీదుకేమో షరతులు లేకుండా ఇచ్చాడు, అవునా? మరి సొలొమోనుకి ఎలా ఇచ్చాడు? షరతులు పెట్టి ఇచ్చాడు. ఎందుకు షరతు లేకుండా మరి దావీదుకి ఇచ్చాడు, షరతులతో సొలొమోనుకి ఇచ్చాడంటే, మనము కీర్తనలలో ఏం చూసామంటే, దావీదు మరి దేవుని మందిరంలో నిరంతరము చిరకాలము అంటే ఇంకా తన యొక్క జీవితాంత కాలము నేను దేవుణ్ణి వెదకాలనేటువంటి హృదయము దావీదుకు ఉన్నది కాబట్టి, దేవుడు హృదయ అంతరంద్రియములను పరిశోధించు యెహోవా కాబట్టి ఆయన దావీదుకి ఎలా ఇచ్చాడు? షరతు లేకుండా ఇచ్చాడు. మరి ఇలాంటి మాట చెప్పినప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఇలా షరతు లేకుండా ఇస్తే మనిషి పాడైపోతాడు కదా, కండిషన్ లేకుండా ఉంటే. అసలు కొత్త నిబంధన ఇంకా రాకముందే, సంపూర్ణ కృపామయుడు భూమి మీదకి రాకముందే, ఆ కొత్త నిబంధన యొక్క సంపూర్ణ కృప యొక్క ప్రార్థన, అటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి పాత నిబంధనలో దావీదు ఒక్కడే. నీ కృప నిరంతరం ఉండును అని. మరి అలాంటి దావీదు తుదకు పాడైపోయాడా? దేవుని చేత హృదయానుసారుడు అనిపించుకున్నాడా? దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే, అన్కండిషనల్గా ఇచ్చాడంటే, దేవుడు నువ్వేదో పాడైపోతావని కాదు. మన దేవుడు ఆదియు అంతమునై ఉన్నాడు. హీఈస్ ఆల్ఫా అండ్ ఒమేగా. హీ నోస్ హౌ యూ విల్ ఫినిష్, యూనో. సో అందుకనే దేవుడు ప్రస్తుతాన్ని బట్టి, లేక నువ్వు ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులు బట్టి, లేక చెడ్డ పనులు బట్టి, లేక నీ యొక్క ప్రస్తుత జీవితాన్ని బట్టి దేవుడు చూడడు. కానీ నీ యొక్క భవిష్యత్తే కాదు, నీ యొక్క మరి దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ప్రీడెస్టినేషన్ అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారంటే జగత్పునాది వేయక మునిపే నీకుండేటువంటి ప్రణాళికను బట్టి కూడా దేవుడు కదులుతా. అప్పుడు దాకా మీరు చూస్తే కొంతమంది జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి, ఆశీర్వాదాలు బాగా తక్కువ ఉంటాయి, వాళ్ళు సరైన జీవితం జీవించరు. కానీ సడన్గా వారి జీవితాలు మారిపోతాయి. చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా మరి దేవుళ్ళు ఎదుగుతారు, వారి జీవితాలు మారిపోతాయి. దేవుడు ఇర్మియాతో అలాగే అన్నాడు, అవునా? తల్లి గర్భమందు రూపింపక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా ఎంచితిని. విను, ఒక్కొక్కసారి మనకు తెలియదు, మనము ప్రస్తుతము చూసే పరిస్థితిని బట్టి మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. కానీ దేవుడు జగత్పునాది వేయక మునిపే ఉండేటువంటి ప్లాన్ని బట్టి అప్పుడప్పుడు మన జీవితాన్ని మార్చేస్తాడు. మొదటి రాజులు 12వ అధ్యాయము 26 నుంచి 31 వరకు చదువుకుందాం. 1 Kings chapter 12 verse 26 to 31. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యరొబాము తన హృదయమందు తలంచి. ఆగండి, తన హృదయమందు తలంచి. చూడండి, అరే దేవుణ్ణి కనుక నేను అలా కంటిన్యూగా వెతికితే ఈ 10 గోత్రాలు దావీదుకి ఇచ్చినట్లు నా పిల్లలకి ఇస్తానన్నాడు అనే దాని మీద కేంద్రీకరించకుండా దేని మీద కేంద్రీకరిస్తున్నాడు? రాజ్యం మీద. వీళ్ళందరూ అక్కడికి వెళ్తే సీ హౌ ద డెవిల్ క్యాన్ డైవర్ట్ యూ ఫ్రమ్ ద బ్లెస్సింగ్. సరే చదవమ్మా. ఇప్పుడు ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. చూడండి, మళ్ళీ ఒకటే ఉంచితే జనాలు ఇది మరీ ఒకటే ఉంది అక్కడికి పోదామని అక్కడ పోతారని 2 దగ్గర ప్లేస్లు పెట్టాడు అనమాట. వీళ్ళందరూ ఎక్కడికి, వీళ్ళందరూ ఎక్కడికి. కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళరు, అవునా? ఈ దూడల్ని మీరు పూజిస్తూ, అవునా, నేనే మీకు రాజునని, ఈ దూడలే మీకు దేవుళ్ళని డైవర్ట్ చేశాడు అనమాట. ద బ్లెస్సింగ్ ఈజ్ గుడ్ బట్ సమ్టైమ్స్ డేంజరస్ ఇఫ్ యూ ఫోకస్ ఓన్లీ ఆన్ ద బ్లెస్సింగ్. ఇవన్నీ అందరి జీవితాల్లో జరుగుతాయి, కానీ మనం నేర్చుకోవాలా. వీఆర్ ఆల్ ఇన్ ద ఫ్లెష్, మనందరూ శరీరంలో ఉన్నాం కాబట్టి మనందరికీ ఇటువంటి కష్టాలు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు మనం నేర్చుకునే ఉండాలి. అందుకే నేర్చుకునేవాడంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే బ్లెస్డ్ ఆర్ ద మీక్ అంటాడు. మీక్ అంటే ఏంటో తెలుసా? సాత్వికులు. సాత్వికులు అంటే ఏంటి? నేర్చుకునేవాళ్ళు అంటే దేవుడికి మోషే అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు అంటాడు. ఎందుకు? మోషే ఆ సమయంలో భూమి మీద అందరికంటే ఏమై ఉన్నాడంట? సాత్వికుడు అంట మోషే ఆ భూమి మీద. ఎందుకని? 40 సంవత్సరాలు ప్రపంచంలో అత్యధిక ధనికమైన దేశానికి రాజుగా ట్రైనింగ్ అయ్యాడు మోషే. అన్నీ తెలుసు. అటువంటి మోషే ఏమయ్యాడో తెలుసా? దేవుడు కొండ చుట్టూరు తిప్పాడు. 6 నెలలకు ఒకసారి తిరగాలన్నమాట. 6 నెలలు తిరిగిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా ఏం చేయాలా? మళ్ళీ తిరిగి అంటాడు. మళ్ళీ తిరిగాడు. మళ్ళీ తిరిగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? అలా తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైనా సరే ప్రభు ఒకసారి తిరిగాం కదా మళ్ళీ తిరగాల అన్నాడా? అనలే.
రాజు కదా, అన్ని మ్యాప్లో తెలుసు, స్కెచ్లు అన్నీ, ఎడార్లు అడవులు అన్నీ తెలుసు. ఒకసారైనా అడిగాడా దేవా? సెకండ్ టైం మళ్ళీ రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నావేమో నువ్వు అడిగాడా? అలా తిప్పుతానే ఉన్నాడు. వాళ్ళు గొర్రెల్లాగా వెళ్తానే ఉన్నారు వెనకాల. ఇంత గొప్ప రాజు తన యొక్క ఇంటెలిజెన్స్ని, అంటే తన యొక్క తెలివిని, వివేకాన్ని వాడకుండా వివేకంతో నడుస్తున్నాడా, విశ్వాసంతో నడుస్తున్నాడా? విశ్వాసం. అంటే నమ్ముతున్నాడు. దేవుడు మళ్ళీ తిరగమన్నాడు. సమ్ టైమ్స్ ఇట్స్ ఫూలిష్, ట్రస్ట్ గాడ్. మళ్ళీ తిరిగాడు, అలా తిరుగుతానే ఉన్నాడు. అందుకని దేవుడు అనుకున్నాడు, అది ఇంకోటైతే కనీసం నేను ఐగుప్తులో పాలోణ్ణి, అవునా, లేకపోతే కూలోని తెచ్చి పెట్టినా సరే వాడైనా అడుగుతాడు నన్ను రెండోసారి. నువ్వు రాజు అయ్యుండి నన్ను అడగలేదేంటి అంటే, మోషే సాత్వికుడు, దేవుడు చెప్తే వినేవాడు. హీఈస్ ఎ టీచబుల్ పర్సన్. చాలామంది దేవుని మందిరానికి రారు, వాక్యం వినరు, బైబిల్ చదవరు. ఎందుకు? నాకు అన్నీ తెలిసి ఏం చేయాలో ఆయన ఏంటి చెప్పేది, బైబిల్లో ఏముంటుంది, అన్నీ తెలిసిందే. దే ఆర్ నాట్ టీచబుల్ స్పిరిట్స్. వాక్యం వినడము అంటే అర్థం ఏంటో తెలుసా? సాత్వికము గల హృదయము. ఓన్లీ టీచబుల్ స్పిరిట్స్ కెన్ లిజన్ ఫ్రమ్ గాడ్. అందుకని అంటారు, సాత్వికులు ధన్యులు, దేవుని రాజ్యము. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే షాల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్స్ ఎ వెరీ పవర్ఫుల్ క్వాలిటీ. దేని తర్వాత? వినయము తర్వాత, తగ్గింపు తర్వాత వినయము. వినయం అంటే ఎంతమందికి తెలుసు? తగ్గింపు. తగ్గింపు తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే సాత్వికం. ఓన్లీ హంబుల్ పీపుల్ కెన్ హ్యావ్ ఎ టీచబుల్ స్పిరిట్. ఓకే, చదవమ్మా. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించారు. ఫియర్, ఆశీర్వాదం మీద కేంద్రీకరించడం వల్ల ఆశీర్వాదాన్ని కాపాడుకోవడంలో, అతడి యొక్క తెలివిని, వివేచనను ఉపయోగించడంలో అతను కరెక్ట్గా వెళ్తున్నాడా, పొరపాట్లు చేస్తున్నాడా? పొరపాట్లు చేస్తున్నాడు. హీఈస్ మేకింగ్ మిస్టేక్స్ ఇన్ ప్రొటెక్టింగ్ హిస్ బ్లెస్సింగ్ రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ద సోర్స్. అదే వాగ్దానాన్ని పట్టుకున్నాడు అనుకోండి, నా దేవుడు దావీదుని స్థిరపరిచినట్టు స్థిరపరుస్తాను అన్నాడు. వెళ్ళి మీరు అందరూ యెరూషలేముకి వెళ్ళండి, వెళ్ళి ఆశీర్వదింపబడండి, వెళ్ళండి, అక్కడ ఆ దేవుడిని పూజించండి, అక్కడికే వెళ్దాం, నేను కూడా వెళ్తాను అక్కడికే, అవునా, మనందరూ అక్కడికే వెళ్దాము. నరుల సర్వ శరీరముల హృదయాలు యెహోవా వశము. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్. నీవు ఎవరి హృదయం అయితే నీవేపు తిప్పాలనుకుంటావో ఆ హృదయం నీవేపు తిరగదు. నీవు దేవుని తట్టు తిరిగిందనుకో, ఆ హృదయం నీ అంటే పెడతాది. ఐఎమ్ టెల్లింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్. ఎవ్రీబడీస్ హార్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నీ శత్రువు హృదయం కూడా దేవుని చేతిలో ఉందని పక్కడితో చెప్పండి. యువర్ ఎనిమీస్ హార్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నిన్ను ప్రేమించే తల్లి తండ్రి హృదయం కూడా దేవుని చేతిలో ఉంది. ఎవ్రీబడీస్ హార్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్. రాజుల హృదయం కూడా ఆయన చేతిలో ఉంది. ఇటు కావాలని తిప్పుతాడంట. హీ కెన్ టర్న్ ఇట్ టు వాట్ ఎవర్ వే హీ వాంట్స్. దీస్ ఆర్ ద సీక్రెట్స్ దట్ విల్ ఎలిమినేట్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఇవి తెలుసుకోవడం వల్ల నీకు లేనిపోని కష్టాలు, అనవసరమైనటువంటి కష్టాలు రాకుండా నువ్వు చాలా మటుకు కాపాడుకోబడతావు ఇది తెలుసుకోవడం వల్ల. అందుకనే ఏ సమస్య అయినా రాని, మొట్టమొదటి పని ఏం చేయాలంటే దేవుని దగ్గరికి పరిగెట్టాలి. రిగార్డింగ్ ద హార్ట్ ఆల్సో, ఎనీ ప్రాబ్లం, రన్ టు గాడ్, కంటిన్యూస్లీ సీక్ దిస్ గాడ్. నజరేయుడైన యేసయ్య, జీవిత కాలము మేము నిన్ను ఎతుకుతామయ్యా. ప్రతి సమస్య ఇదిగో నీ మీద ఆధారపడమని చెప్తుంది. నీవు ప్రతి సమస్యను తీర్చువాడవు గనక నీ కళ్ళు భూలోకం వైపు చూస్తున్నాయి. ఆ రాజుల్లో కొంతమంది నీ మీద ఆధారపడ్డారు, కొంతమంది ఆధారపడలేదు. మా హృదయాలు అయితే నీ మీద ఆధారపడేటట్టు తెప్పమని ప్రార్థిస్తున్నాం. ఆ రాజులు ఎవరెవరైతే నీకు మొరపెట్టారో వాళ్ళెవ్వరినీ నీవు విడిచిపెట్టలేదయ్యా. ఆ రాజులెవ్వరినీ నీవు విడిచిపెట్టలేదు. నీకు మొరపెట్టినప్పుడల్లా ఆ రాజులను ఆదరించావు. వాళ్ళు మొరపెట్టినప్పుడు నీవు బాధపడ్డావు. ఇదిగో మేము మొరపెట్టుచున్నాము. ఆ రాజుల్ని నీవు స్వస్థపరిచి ఆదరించినట్లు మమ్ములందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాము. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.